గూగుల్ చెప్పండి. మేలి పండు మేలేడి పండు మేలేన చూడు. అదే మేడి పండు కడుపు విప్పి చూడు అంటే ఇది విష్ణుమూర్తికి లోపలి అంటే ఇష్టం. ఆ పురుగులు అన్నీ ఉన్నాయో మన జీవులన్నీ ఆ జీవులన్నీ సూక్ష్మ జీవులు లాంటివే. అయితే మేడిపండు ఎవరికి ఇష్టం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి ఇష్టం. ఇది కథ ఉంది దీనికి. పూజ చేస్తాను నేను. అవునా? పూర్తిగా తింటారా? తినరు కానీ పండు చూసి తింటే మంచిది. ఎర్రగా ఉంటుంది ఆ పండు మంచిది. ఈ గ్రీన్ కలర్ ఉంది కదా పాడైపోయినట్టు. ఈ రెడ్ కలర్ ఉన్న పండు విష్ణుమూర్తి ఉంటాడు అందులో. ఈ గ్రీన్ ఉన్నది బ్రహ్మ మహేశ్వరులు ఉంటారు. విష్ణుమూర్తి ఉండడు, వెళ్ళిపోతూ ఉంటాడు. రెడ్ పండులోనే ముగ్గురు కలిసి ఉంటారు. ఇద్దరే ఉన్నారు. త్రినాథులు బ్రహ్మ విష్ణు త్రినాథులు తెలుసు. ఆయనకి ఇష్టం. సాయిబాబా గుళ్ళోది చెట్టు ఉంటుంది. చెట్టు ఆకులు ప్రదర్శనలు మంగళవారం ప్రదర్శనలు చేస్తే అందుకున్న దాని ఆకు పొడవుగా ఉంటుంది. అవును. మరి వెంటనే పొడుగు కదా కాయ. దీనికి మర్రి చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు మూడు కలిపి పూజ చెయ్యాలిరా. మార్గశిర మాసంలో కార్తీక మాసంలో మార్గశిర మాసంలో ఈ 2 నెలలు ఈయన ఉంటాడు అక్కడ చెట్టు దగ్గర తొగలో కూర్చుంటాడు. పేద బ్రాహ్మడు వచ్చి ఏవయ్యి అక్కడ కూర్చున్నావంటే నాకు దరిద్రబాద్ భరించలేకపోతున్నాను, నాకు ఏమి తోచక నా పిల్లలు ఏడుస్తున్నారు పాలు లేక అంటే ఖర్చు చెప్తాడు అన్నమాట. కాదని చూసి నువ్వు అక్కడ ఉంటుంది ఆ మేడిపండు చూడు, ఆ మేడిపండు చూసి నాది ఎలా ఉందో చెప్పు, అందులో ఏమున్నాయో చెప్పు, దాన్ని బట్టి చెప్తాడన్నమాట కదా. మూడు కథలు చెప్తాను రా నేను. నచ్చింది మాకు. ఈ 5 నిమిషాలు చాలా బాగుంది. అంటే నాకు పూజలు అంటే మహా ఇష్టం. అంటే ఈ పూజ బాగా చేస్తాను అనుకున్నాడు, బాగా అలవాటు అయిపోయింది. ఈ పండు చూడగానే అనుకున్నాను రాగానే ఈ పండు చూసి ఈ పండు దొరకదు తొందరగా. ఇది చెట్టు చాలా మంచిది ప్రదర్శనలు చేస్తే. ఈ రోజు బుధవారం ఆదివారం చాలా ప్రసిద్ధి. ఇంట్లో ఉంచుకోవచ్చా? ఇంట్లో